మీకు తెలిసిపోయేటట్టు మీరైతే చిన్నపిల్లలు లెక్క ఇంకో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా అట్లాంటిది సమయం కావాలి ఇద్దరికి కావాలి 10 కావాలి ఎక్కువ కాదు తక్కువ కాదు చిన్నపిల్లలు కదా ఏమన్నా కోపతాపాలకు పోతారేమో రీడ్ చేయండి అని మాట్లాడుతున్నాను. ఇది ఇప్పుడు చెబితే మీ ఇప్పుడు తాత చెప్పినా నేను చెప్పినా చెప్పినా ఏమైతుంది తెలుసా, బోర్ కుడుతుంది. ఏమనిపిస్తుంది? బోర్ కుడుతుంది. కాకపోతే మీ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఈగో ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోమా అంటే కానీ ఏ బా పో డాడీ డాడీ వేరు అర్థమైందా అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు కూడా ఇద్దరు పరస్పరం ఒకరి కోపడితే ఒక ఇద్దరి మధ్య ఇంకొక వ్యక్తి వచ్చినాడు అనుకో, నా దగ్గరికి ఎన్ని పంచాయతీలు వస్తుంటాయి భార్య భర్తలకి రోజు వస్తుంటాయి. కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా వరకు కలుసుకుంటారు. కానీ మా వేరే వాళ్ళ దగ్గరికి పెద్ద మనుషుల దగ్గరికి పోయినప్పుడు స్టేషన్ దగ్గరికి పోయినప్పుడు విడిపోతారు. కారణం అట్లా మూడో వ్యక్తి కుటుంబంలో ఒక ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రాకూడదు. ఎవరు? వాళ్ళ ఫాదర్ రాకూడదు, నేను రాకూడదు. అర్థమైందా? మీరు ఇంకోటి ఏంది, మీకు ఇంకొక బాధ్యత అంటే వాళ్ళు చెప్పేది నీకు చిన్నగా మాట్లాడితే కూడా అర్థం కాదు, పండుగ గట్టిగా చెప్పాలి. ఇష్టం ఆడే ఉంటుందా? మీ ఇష్టం లైటింగ్ ఆడ బాగుంటుంది. ఫస్ట్ వస్తానే చేసింది అంతే కదా. మా రామను వీడియోనే లేవు, వీడియోలో మీ ముగ్గురు ఉండండి. బాయ్ ఆంటీ. మీరేం పిలుస్తారు? నేను పండు 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 నిన్ను ఐషు. పండు అంటే